ఏ విధంగా ఆయన ఆదాయం పెరిగిందో మనం చూడవచ్చు. అలానే మత్తులో మహానగరం, యువతపై డ్రగ్స్ పంజా, హాట్స్పాట్లుగా పబ్బులు, స్టార్ హోటల్స్, ఐటీ సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, టార్గెట్గా మత్తు మందు అమ్మకాలు, సినీ ఇండస్ట్రీ ముందు నుంచే అపవాదు, కొత్తగా పెరుగుతున్న స్నేక్ వెనమ్ డ్రగ్స్. నేడు ఉదయం 11 గంటలకు ఉన్నటువంటి స్పెషల్ ఎడిషన్ ఇది సంబంధించినటువంటి వార్త. మత్తులో మహానగరం ఉంది. మత్తుకు బానిసైనటువంటి అనేక మంది యువత ఇవాళ ఉన్నటువంటి మైనర్లే. ఇవాళ మైనర్లు నిజంగా చాలా వరకు మత్తుకు అలవాటు పడి ఇవాళ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు పనియాలకు అలవాటు పడ్డటువంటి యువతను వాళ్ళ నుంచి కాపాడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పిండు. ఇవాళ మత్తు పనియాలకు అలవాటు పడ్డటువంటి యువత మీద, ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి యువత పైన, ఇవాళ అలానే స్కూల్లో కానీ ఇలా విచ్చలవిడిగా ఉన్నటువంటి యువత పైన ఏమైనా పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారా, ఏమన్నా జైలు పంపిస్తున్నారా, ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా అంటే ఏది లేదు. ఇవాళ పాన్ డబ్బాల నుంచి మొదలుకుంటే ఇవాళ డైరెక్ట్ పబ్బుల దాకా, హోటల్లో కూడా, స్టార్ హోటల్లో కూడా ఇవాళ ఏం జరుగుతుందంటే ఇవాళ గంజాయి, ఇవాళ డ్రగ్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం. అన్నీ స్లో నెట్వర్క్ ఉందంతా.